అనకాపల్లి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కొంతాల రామకృష్ణ జనసేన పార్టీ కార్యాలయం నుండి రింగ్ రోడ్డు, చేపల బజార్, చిన్న నాలుగోడు రోడ్డు జంక్షన్, మెయిన్ రోడ్డు, సత్య థియేటర్, ఎన్టీఆర్ జంక్షన్, నాలుగోడు జంక్షన్, దీపిక రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు. ఈ నామినేషన్ దాఖలు చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. నామినేషన్కి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే లీలా గోవింద్, సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చేస్తున్నాను ఇక అయిపోయింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, మూడు పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి, ఆదరించి, వారు అపూర్వమైనటువంటి అభిమానంతో, అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక
సమసమాజంలో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జనసేన గుర్తైనటువంటి రాజు క్లాస్కు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమల గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి ఉదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను.